రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారో రేపుతున్నాయి. కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తాడు. 25 నెలలు అయిపోయి వచ్చిన 25,000 మరి ఎవరిని ఉరి తీయాలి? రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ రెడ్డిని చాలా చేయాలి గాని రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత. గాని ఉరి తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లా. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ పోయిండు, అక్కడ పోయి డైలాగులు కొట్టిండు. ఏమన్నాడు? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెళ్లను రెచ్చగొట్టిండు. ఉనికి కోసం చేస్తున్నటువంటి ఆలోచన కేటీఆర్ కంట్రోల్ తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రెస్టేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇంట్లో పోరు, బయటకు వస్తే కవిత గారితో పోరు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ఉపనాయకుడిగా అయినటువంటి హరీష్ రావుతో పోరు. ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం. ఆయన ఆలోచన తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని అనేక సందర్భాల్లో మీరు చెప్పినప్పటికీ మతి తప్పి మాట్లాడేటువంటి మాటలుగా దుర్భాషలు కూడా ఓ స్థాయిని దాటి హద్దు దాటి మాట్లాడుతున్నట్టు సందర్భంలో నాలుకకు ఎంత వస్తే అంత రాహుల్ గాంధీ గారిని ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడిన మాటలు స్థాయిని మించి మితిమీరి మాటలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భవిష్యత్తులో చూస్తూ ఊరుకోరు, జాగ్రత్త అని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన భాష గాని పద్ధతి గాని పరిశీలిస్తే మితిమీరి మతి తప్పి బల్పెక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది స్పష్టంగా. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్ కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ అడ్రస్ గల్లంతు చేశారు. అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది. నేను నాలుకే కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తామని. ఈ హౌల మాటలు బంద్ చేస్తే అందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు. రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లే. అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ గనుక వస్తే బిడ్డని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదవా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు? నువ్వు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది ఇన్ని చేసినా కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం, సభ్యత లేదు. మేము అనలేవురా బ్రోకర్లు, లఫూర్ గాన్లు ఇదని మేము అన్ని తిట్టలేమా? నేను తిట్టలేకనా? అందులో పిహెచ్డీలు చేసిన వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు. నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం. ఈ భాష నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏందో చూస్తాం బిడ్డ.